హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. ఓకే, సో సింపుల్ ఇంటర్ఫేస్ అనమాట. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమీ ఉండదు, జస్ట్ అన్ని యాప్లో ఉండేలాగా చిన్న నోటీస్ వస్తుంది అనమాట. మనం స్కిప్ చేసేసుకుని డైరెక్ట్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి యాడ్స్ వస్తున్నాయి, అదొకటి మనం అడ్జస్ట్ సరిపోద్ది అనమాట. క్రియేట్ సాంగ్, మనం దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, రికార్డ్ సాంగ్. మనం ఓన్గా సాంగ్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బర్త్డే గిఫ్ట్, బర్త్డే కార్డ్స్, కేక్ అంటే కార్డ్స్ అంటే గ్రీటింగ్ కార్డ్స్ టైప్ అనమాట. కేక్స్, P poster. Okay. My creation. Add loading advertisement. Add call to action button. Age calculator. Oh. Me reminder. Birthday card. Okay. Record song. Create song. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే మనం చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే క్రియేట్. అంటే మనం ఒక ఓన్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సాంగ్, అది నేను సెలెక్ట్ చేశాను అనమాట. రికార్డ్ సాంగ్ నేను మన టాపిక్ అది కాదు కాబట్టి సో అయితే నేను ఇగ్నోర్ చేసాను ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ కామెంట్ చేస్తే సో నెక్స్ట్ వీడియో మనం చేసుకుందాం. ఓకే. Welcome to the birthday song maker. Okay. Always type in English the download song of your name. If song is not available in the list, then type name with different spellings. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్లో మీరు ప్రాపర్గా టైప్ చేయండి, మ్యాక్సిమం వస్తాయి సాంగ్స్. లేదు అంటే డిఫరెంట్ స్పెల్లింగ్స్, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెల్లింగ్స్తో ఉంటాయి కదా, సో అదనమాట. సో ఇదేంటంటే ఎంటర్ ఫస్ట్ నేమ్. Create button. Enter first or last name in your text box. ఓకే, ఎంటర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఏదో ఎంటర్ చేయాలి. సో నేను ఒక నేమ్ అయితే ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను కుమార్ అని ఎంటర్ చేశాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. లోడింగ్ ప్లీజ్ వెయిట్. అవుతుంది అన్నమాట. ఓకే, అవుతుందా? నేను క్లోజ్ అనే బటన్ మీద క్లిక్ చేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ ప్లే చేస్తే మనకి కాపీరైట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి. సో నేనైతే ఇది క్లోజ్ చేసాను. ఇప్పుడు దీన్ని ఎలా షేర్ చేసుకోవాలంటే సేమ్ ఇప్పుడు చూడండి, క్రియేట్ కుమార్. ఓకే, ప్లే సాంగ్ ప్లే చేసుకోవచ్చు, సాంగ్ డిలీట్ చేసుకోవచ్చు, షేర్ సాంగ్. ఓకే, మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి వాట్సాప్ మనం ఎవరికైతే విషయం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా క్రియేట్ సాంగ్లో ఉంటాయన్నమాట. ఓకే, సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.